ప్రైజ్ గాడ్. ఈరోజు మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. ఇక్కడ ఏమని రాయబడింది? మనం పగటివారం గనుక విశ్వాసమును ప్రేమయు కవచముగాను రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణముగాను ధరించి మెలకుగా ఉండాలి అని వాక్యం రాయబడింది. దీని అర్థం ఏమిటంటే, విశ్వాసులు వెలుగుకు చెందినవారు, అంటే రక్షింపబడినవారు కాబట్టి వారు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలి అని పౌలు ఇక్కడ రాస్తున్నాడు అన్నమాట. ఉండాలి. పౌలు కవచాన్ని ఒక రూపకంగా ఉపయోగిస్తాడు. అంటే మనం మన అంతరంగాన్ని హృదయాన్ని విశ్వాసం మరియు ప్రేమతో మరియు మన మనస్సును అంటే తలని రక్షణ నిరీక్షణతో కాపాడుకుంటాం. తలని ఎలా కాపాడుకోవాలి? రక్షణ నిరీక్షణలతో కాపాడుకుంటాం. పగటిపూట జీవించండి, మెలకుగా ఉండండి. ఇది ఆధ్యాత్మిక జాగరూకతకు మరియు ఆత్మ నిగ్రహానికి ఒక పిలుపు. ఏమిటంటే మెలకుగా వెలుగు సంబంధులుగా జీవించాలని చెప్పబడుతోందంటే, ఇది ఆధ్యాత్మికంగా మనం జాగ్రత్తగా ఉండాలి మరియు ఆత్మ నిగ్రహానికి ఇది ఒక పిలుపు అని చెప్పబడుతోంది. పగటిపూట మేల్కొని చురుకుగా ఉంటే ప్రజలు సాధారణంగా తాగి మత్తుగా ఉండనట్లే. పగటిపూట అంటే మేల్కొని అంటే చురుకుగా ఉండే ప్రజలు సాధారణంగా తాగి మత్తుగా ఉండనట్లే మాట. పౌలు మునుపటి వచనంలో దీనిని ప్రస్తావించాడు. విశ్వాసులు ఆధ్యాత్మిక నిద్రలో ఉండకూడదు, లేదా తమ చుట్టూ ఏమి జరుగుతోందో తెలియకోకుండా ఉండకూడదు. విశ్వాసం మరియు ప్రేమ అనే రక్షక కవచం ప్రాచీన యుద్ధంలో రక్షక కవచం అంటే గుండె వంటి కీలక అవయవాలను రక్షించేది. విశ్వాసం మరియు ప్రేమ అనే రక్షక కవచం అంటే ఒక రక్షక కవచం యుద్ధాల్లో ధరించే కవచం గుండెని వంటి కీలక అవయవాలను రక్షిస్తుంది అన్నమాట. గుండె వంటి కీలక అవయవాలను రక్షించే ఆ కవచాన్ని యుద్ధాల్లో వాడతారు. విశ్వాస జీవితంలో దేవునిపై నమ్మకం. విశ్వాసం అంటే దేవునిపై అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. మరియు ప్రేమ, ఇతరుల పట్ల శ్రద్ధ అనేది ఒక విశ్వాస యొక్క ఆధ్యాత్మిక హృదయాన్ని సందేహం